నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం। ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే। ఇప్పుడు ముఖ్యాంశాలు। అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్న హైదరాబాద్లో హెచ్ఐసిసిలో 9377 కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ। తెలంగాణ అభివృద్ధికి పీఎం మోదీ సహకారం కావాలి। హైదరాబాద్ లో ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి। నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి। టిచ్పల్లి మండలంలోని బృందావన్ గార్డెన్ నిజామాబాద్ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో పలు వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే। నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఓటరు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసుకోవాలి। నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచన। పకడ్బందీగా బాసరా సరస్వతి అమ్మవారి మాస్టర్ ప్లాన్ అమలు। నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేష్ మిశ్రా। తెలంగాణ ఉద్యమకాల డిమాండ్లకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు। హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకాల సంఘాలతో కల్వకుంట్ల కవిత సమావేశం। నిజామాబాద్ నగరంలో మహారాణా ప్రతాప్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా। నగరంలోని ఎల్లమ్మ గుట్టలో మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ। హిందువుల్లో ఐక్యత పెరగాలి, సనాతన ధర్మం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి। నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఇందూర్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడిన మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్। నగరంలోని సుభాష్ నగర్ లో స్కేటింగ్ శిక్షణకు ఆదరిస్తున్న విద్యార్థులు। వేసవిలో శిక్షణ పొందుతున్న అధిక సంఖ్యలో విద్యార్థులు జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్। సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ ప్రధాని మోదీ సభకు నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా తరలి వెళ్లిన బీజేపీ నాయకులు। 250 ఆర్టీసీ బస్సులు, కార్లలో పెద్ద సంఖ్యలో బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు। అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ను తీర్చిదిద్దుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు। ఆదివారం నగరంలోని హెచ్ఐసిసిలో ఆయన రూపాయలు 9377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు। వరంగల్లోని పీఎం మిత్ర పార్క్ ను ఆయన ప్రారంభించారు। అదేవిధంగా జహ్రాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి 4 వరుసల రోడ్డు పనులకు, గేడబెల్లూరు మహబూబ్ నగర్ మధ్య 165 కిలోమీటర్ల మేర హైవే పనులకు శంకుస్థాపన చేశారు। దండు మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు। ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించింది, అంతర్జాతీయ స్థాయిలో సైబరాబాద్కు గుర్తింపు ఉందని కొనియాడారు। ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు। తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు। రాష్ట్రంలో రోడ్డు, రైలు కనెక్టివిటీని భారీగా పెంచామని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను జాగ్రత్తగా వినాలన్నారు। కేవలం రోడ్ల నిర్మాణానికి రూపాయలు 2 లక్షల కోట్లు కేటాయించాం, దీనివల్ల తెలంగాణకు ఎంతో లాభం చేకూరింది। ఉమ్మడి ఏపీలో రైలుకు కేవలం రూపాయలు 1000 కోట్లు ఇస్తే మేము తెలంగాణకు 5500 కోట్లు కేటాయించాం। రాష్ట్రానికి 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇచ్చాం। కాజీపేట జంక్షన్ను 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు। ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభ ప్రభావం మన దేశంపై పడకుండా చూసుకుంటున్నామని ప్రధాని తెలిపారు। తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు। రేవంత్ రెడ్డి తను రాజకీయాలు మాట్లాడబోనని అంటున్నారని, తాను కూడా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడ లేదని మోదీ వ్యాఖ్యానించారు। గత 10 ఏళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చాం। ఒకవేళ వివక్ష చూపి ఉంటే ఇప్పుడు ఇచ్చే నిధుల్లో సగం కూడా వచ్చేవి కావు, అవి మీకు సరిపోతాయా? ఓ పని చేయు, నాతో కలిసి చూడు, నువ్వు వెళ్లాలనుకుంటున్న పొజిషన్ కు తీసుకెళ్తానని ప్రధాని నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇస్తూ సెటైర్ వేశారు। अनेक बड़े प्रोजेक्ट शुरू हो रहे हैं। आज जिन प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है,
इससे यहां हजारों हजार नए रोजगार बनेंगे और तेलंगाना की कनेक्टिविटी भी सशक्त होगी। मैं तेलंगाना की जनता को इन प्रोजेक्ट के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है। साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है। जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है। ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है। ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है। తెలంగాణలో నంబర్ 1 చేయడమే మా లక్ష్యమని 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లకు చేర్చాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఐసిసిలో జరిపిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది వికాస్ ఉత్సవం అన్నారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్తో కలిసి నడుస్తామని, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉందని, దేశ జీడీపీకి తెలంగాణ 5% వాటా ఇస్తుందన్నారు. ప్రధానిది పెద్ద మనసు అనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటుంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించాలని విజ్ఞప్తి చేశారు. మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారు కానీ తెలంగాణకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దేశ అభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న 6 నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఈ 6 నగరాల అభివృద్ధి అనుమతుల కోసం పీఎంఓలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సింగిల్ విండో విధానం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. నేను ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో అనేకసార్లు కలిశానని, నేను కలిసి పనుల్లో కొన్ని పనులు అయ్యాయని, మరికొన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ కోసం మీరు ఎంత వేగంగా పనిచేస్తున్నారో తెలంగాణలో అంత వేగంగా పనులు జరగడం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్, హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్ కోసం హైవే, రైల్వే లైన్ అంశాలపై కేవలం ప్రధాని మోదీ కేవలం 2 సమయం ఇవ్వాలన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ మీ ముందు ఉంచుతామన్నారు. जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए, विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा, आगे तेलंगाना इस देश में नंबर 1 राज्य बनाने के लिए एक मेगा काकतीय मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है, ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. డిచ్పల్లి మండలం కేఎన్ఆర్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, చిచ్చురెడ్డి కుమారుడి వివాహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. బృందావన్ గార్డెన్లో పెళ్లి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డిచ్పల్లి మండలం బృందావన్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కరికొండ ధర్మపురి లక్ష్మీ దంపతులు కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధువరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అటు అనసూయాదేవి కన్వెన్షన్ హాల్లో అరికిటి విశ్వజిత్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదివారం స్థానిక మాధవ్ నగర్ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన నవీపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్బగోని శ్రీనివాస్ గౌడ్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రాష్ట్ర
కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, రామచందర్ గౌడ్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గుపోచన ధర్మాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ఓటర్లందరూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఓటర్ జాబితాను సమగ్రంగా పరిశీలించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా ఇప్పుడు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉంటే ప్రస్తుతం 2025 ఓటర్ జాబితాలోని పేరుతో సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవచ్చని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ వారి ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చని అన్నారు. మనం ప్రస్తుతం ఓటర్ కార్డును 2002 జాబితాలో ఉన్న వాళ్ళు ఓటర్ కార్డును లింకు చేసుకోవడం లేదా మనకు 2002లో ఓటు ఉంటే దాంతో మనం మనల్ని లింకు చేసుకోవడం ద్వారా మ్యాపింగ్ చేసుకోవాలని కోరారు. బిఎల్ఓని కలిసి 2002లో ఓటర్ జాబితాలో తల్లిదండ్రి ఎవరి పేరు ఉందో వాళ్ళ ఓటర్ సీరియల్ నంబర్, పార్టీ నంబర్, నియోజకవర్గ పేర్లు వివరాలని అందజేస్తే ప్రస్తుతం మీరు నివాసం ఉండే ప్రాంతంలో ఓటును మీ పేరుతో మ్యాపింగ్ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఓటు ఎక్కడుందో అక్కడి బిఎల్ఓతోనే మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కమిషనర్ సూచించారు. ఎస్ఐఆర్ అనేది అందరికీ వర్తిస్తుందని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మ్యాపింగ్ చేసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రీ మ్యాపింగ్ కొనసాగుతుందని, త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని తెలిపారు. మ్యాపింగ్ ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు ఈసీ పేర్కొన్న డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. మ్యాపింగ్ పూర్తయిన వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదని అన్నారు. 2002 ఓటర్ జాబితాలోని వివరాలకు ప్రస్తుత జాబితాలోని వివరాలకు స్వల్ప తేడాలున్న మ్యాపింగ్ పూర్తవుతుందని అన్నారు. ఎస్ఐఆర్ ఆవశ్యకతను గుర్తిస్తూ అందరూ మ్యాపింగ్ చేయించుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా బాసర మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి పర్యటించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్ ప్లాన్ అమలు గురించి కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ బాసర మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర ఆలయాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకాల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్లో బంజారాహిల్స్లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల సంఘాల సమావేశానికి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికి హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తరహాలో తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని, భూ పోరాటాలు ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మల్లిదశ తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్ గౌడ్, కార్యదర్శులు వెలుమాల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు భోగి పద్మ, నాయకులు గుస్స రవీందర్, అరుణ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కోడిమాల కృష్ణ, డిఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకాల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాష్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి, తొలిదశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిదా సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి కల్వకుంట్ల కవిత సాపక్తి భోజనం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వెల్కమ్ బ్యాక్. నగరంలో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజుల్లో మహారాణా ప్రతాప్ ఒకరన్నారు. దేశభక్తి, ధైర్య సాహసాలకు ఆయన ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో బొందిల రజక సంఘం అధ్యక్షుడు బొందిల బలరాం సింగ్, కార్యదర్శి నరేష్ సింగ్, కోశాధికారి మహేందర్ సింగ్, ఉపాధ్యక్షుడు తులసిరామ్, విజయ్ సింగ్, రమేష్ సింగ్, లఖన్ సింగ్, కార్పొరేటర్ మఠం పవన్, బంటు ప్రీతి, ప్రవీణ్ పాల్గొన్నారు. తలుచుకుంటేనే ఒక బాడీలో ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు ముఖ్యంగా యువకులు దేశం కోసం మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ముందుకెళ్లాలని తెలియజేస్తూ నగరంలో చంద్రశేఖర్ కాలనీ ఇందూర్ బస్తీ ఆధ్వర్యంలో సీతారామాంజనేయ ఆలయం వద్ద అత్యంత వైభవంగా హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంకాలం వేళ ఘనంగా నిర్వహించారు. హిందువుల ఐక్యత పెరగాలి, ఇంటి లోపల కులం, ఇంటి గడప దాటితే హిందువులం అనే నినాదంతో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ వచ్చారు. ఇందులో భాగంగా కాలనీవాసులు, మహిళలందరూ కలిసి మంగళ ఆరతులచే స్వామీజీకి స్వాగతం పలికారు. హిందువుల ఐక్యత పెరగాలని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ కాలనీవాసులకు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ మాట్లాడుతూ హిందువులో ఇప్పటికీ చిన్న చిన్న భేద తారతమ్యాలు ఉన్నాయని వాటిని పూర్తిగా దూరం చేయాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలకు అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సమ్మేళనంలో సంఘ్ నుంచి వక్తలు చెప్తున్న మాటలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. భవిష్యత్తు తరాలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని ఇది అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ అధ్యక్షులు మాట్లాడుతూ కాలనీ వాసులు, కమిటీ మెంబర్స్ బృందం, యువకులు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అల్పాహారం సౌకర్యం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల స్విమ్మింగ్ పూల్లో స్కేటింగ్ శిక్షణకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల స్విమ్మింగ్ పూల్లో స్కేటింగ్ శిక్షణ పొందుతున్నారు. వేసవి శిక్షణలో భాగంగా చిన్నారుల నుంచి పెద్దవారి వరకు 150 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారని శిక్షకులు తెలిపారు. స్కేటింగ్కు నేడు విద్యార్థులు ఆదరణ పొందుతున్నారన్నారు. నేడు జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలని శిక్షకులు తెలిపారు. స్కేటింగ్ శిక్షణ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగవచ్చని అన్నారు. నేడు ఈ శిక్షణ సర్టిఫికెట్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు కూడా ఉంటాయన్నారు. ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బినోలా సొసైటీ ఆధ్వర్యంలో షాకాపూర్ వద్ద మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చైర్మన్ మగ్గరి హనుమాన్లు వెల్లడించారు. నవ్విపేట మండలంలో సుమారు 200 ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు పండించడంతో బినోలా సొసైటీ ఆధ్వర్యంలో మొక్కల కొనుగోలు కేంద్రాలన్నీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో నేటి రోజు షాకాపూర్ వద్ద లింగాపూర్ సర్పంచ్ దూడల శ్యామల బాలరాజు గౌడ్ పూజ కార్యక్రమం నిర్వహించగా బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్విపేట మండలంలో సుమారు 200 ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు పండించారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున క్వింటాల్కు 2400 ధరను చెల్లిస్తుందన్నారు. రైతులు 6 గలం పండించిన పంటను 14% తేమ కలిగి తాలు తప్పాలు లేకుండా మొక్కలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. నవ్విపేట మండలంలో మొట్టమొదటిసారి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బినోలా సొసైటీకి మంజూరు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి బినోలా సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రమేష్, డైరెక్టర్ బాలచందర్ గౌడ్ మరియు సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం లేదు. రైతుల దృష్టి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రైతుల దృష్టి ఆలోచించి మాకు బినోలా సొసైటీకి ఈరోజు మొక్కల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. రైతులు తాము పండించిన మొక్కలను ఈ సొసైటీకి తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందగలరని చెప్పేసి రైతులకు ఈరోజు సూచిస్తున్నాను. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మొక్కలకు మద్దతు ధర 2000 క్వింటాల్కు 2400 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులు తాము పండించిన మొక్కజొన్నను మంచి తేమ శాతంతో 14% తేమ శాతంతో తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా రైతులను కోరుతున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న చలో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు జిల్లా నుంచి భాజపా శ్రేణులు భారీగా తరలి వెళ్లారు.
జన సమీకరణ లక్ష్యంగా పార్టీ జిల్లా నాయకత్వం క్షేత్రస్థాయిలో సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సభకు జిల్లా ప్రజలను తరలించేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా ఇన్ఛార్జి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు శ్రేణులను సమాయత్తం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించేలా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 150 ఆర్టీసీ బస్సులు, మరో 50 ప్రైవేట్ బస్సులతో పాటు వందలాది కార్లలో కార్యకర్తలు తరలి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 15,000 మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలు కానుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ జిల్లాలోని పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఇది ఊపిరి పోస్తుందని భాజపా జిల్లా నాయకత్వం పేర్కొంది. ఆదివారం ఉదయమే ప్రత్యేక వాహనాలు, కాషాయ జెండాలతో కార్యకర్తలు భాగ్యనగరానికి పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుంటే సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణ మార్పులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం HMD కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు పడుతున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పులు ఉండవని HMD పేర్కొంది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. వర్షం పడడానికి ముందు వాతావరణంలో తేమ పెరిగి తీవ్రమైన ఉక్కపోత వేధిస్తుంది. రానున్న 2 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత ఎండల తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రతలు 43 నుండి 45 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి అవంతిక తెలంగాణ రన్ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో అవంతిక తెలంగాణ రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ హాజరై రన్ను ప్రారంభించారు. ఈ రన్ కిల్లా పవర్ హౌస్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో క్రీడా అభిమానులు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు, విద్యార్థులు, పోలీసులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురికి మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ప్రపంచ శ్రామిక వర్గ హక్కుల సాధన దినోత్సవం మేడే అమరవీరుల స్ఫూర్తిని భారత బహుజన కార్మిక వర్గ ఐక్యత సాధన లక్ష్యంగా ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మేడే అమరవీరుల స్ఫూర్తి సభను బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. సిద్దిరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బహుజన కార్మిక వర్గ వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయాలని పార్లమెంట్లో చట్టం చేస్తూ బహుజన శ్రామిక వర్గాన్ని అణిచివేసేందుకు కుట్రలు పన్నుతున్న ఉత్తరాది ఆధిపత్యం, అంబానీ, అదానీ పెట్టుబడిదారులకు, దోపిడీ వర్గాలకు కొమ్ము కాస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. TU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. సిద్దిరాములు మాట్లాడుతూ మేడే వారోత్సవాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంలోని బీడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అమాలి, ఆటో, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణ కార్మికులు సమాన పనికి సమాన వేతనం సాధన కోసం సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ తలారి ప్రవీణ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ BDSF రాష్ట్ర ఉపాధ్యక్షులు D. ఆనంద్, జిల్లా అధ్యక్షులు తల్లారి సంజయ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU జిల్లా ప్రధాన మేకల రాజేందర్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గౌడెల్లి గంగాశంకర్, ప్రధాన కార్యదర్శి M. మక్కల ఎల్లయ్య, నాయకులు నవీన్, BLTU జిల్లా ఉపాధ్యక్షులు యాతల అనిల్ కుమార్, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు B. జగదీష్, బహుళజన బీడీ టేకేదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు M. సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు D. పోషెట్టి, బిదాస్ గణేష్, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్త రైతాంగ పోరాటాలు ఉధృతం కోసమే AIUKS జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని AIUKS రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్త రైతాంగ పోరాటాల ఉధృతం కోసమే ఇల్లంతలో జరిగే AIUKS జాతీయ ప్రథమ మహాసభలో అని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభాకర్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం పూర్తిగా తీవ్రమైన సంక్షోభంలో ఉందని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రైతులను సంఘటితం చేసి పోరాటాలను నిర్మిస్తుందని అన్నారు. అందులో భాగంగానే 16 రాష్ట్రాల్లో ఉన్న రైతు సంఘాలను ఐక్యం చేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పడిందని, ప్రస్తుతం జాతీయ ప్రథమ మహాసభను తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో మే 11, 12, 13 తేదీల్లో జాతీయ ప్రథమ మహాసభలను జరుపుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభలలో 16 రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారని, రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించిన నిర్ణయాలు చేయడం జరుగుతుందని, జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మహాసభలను అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులదే ప్రముఖ పాత్ర అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్ బాలురా జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ల సమావేశం జరిగింది. జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ మాట్లాడుతూ అన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నెల 13 నుండి 19 వరకు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్షల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సిఎస్డిఓలు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రంలో వెంటనే సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రశ్నపత్రాల బండిలను సీసీ కెమెరాల ముందే ఓపెన్ చేయాలని ఆదేశించారు. అందరూ సమయపాలన చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రంలో అనుమతించే ప్రసక్తి లేదని, సిఎస్డిఓలు కూడా పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీస్ కస్టడీలోనే ఉండాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్ల సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని సిఎస్డిఓలను ఆదేశించారు. ప్రతిరోజు ఫ్లయింగ్, సిట్టింగ్, ఇంటర్ బోర్డ్ స్కాళ్లతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారని అన్నారు. సిఎస్డిఓలు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. పరీక్ష ప్రారంభమయ్యాక 5 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. విద్యార్థులను పరీక్ష హాల్లోకి పంపే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించే బాధ్యత సిఎస్డిఓలదేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, హెల్త్, పోస్టల్, పోలీస్ అధికారులతో ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందని, పరీక్షా కేంద్రాల వారీగా సిఎస్డిఓలు సంబంధిత స్థానిక అధికారులకు తగిన ఏర్పాట్ల కోసం లెటర్లు రాయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులను ఇస్రత్ జహాన్, శ్రీమతి రజియా సుల్తానా, కిల్లా బాలురా కళాశాల ప్రిన్సిపల్, కాలిక్, బల్క్ అధికారి చిన్నయ్యలు తెలియజేశారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు, బల్క్ అధికారి చిన్నయ్య, బాలురా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, శ్రీ కాలిక్లు, సిఎస్డిఓలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివరించారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద నిండు ప్రాణాన్ని బీజేపీ కార్యకర్తలు కాపాడారు. నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ప్రధానమంత్రి బహిరంగ సభకు బయలుదేరే ముందు బాసర గోదావరి బ్రిడ్జ్ పైన జాన్కంపేట్ గ్రామానికి చెందినటువంటి రాజలక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడి గోదావరిలో దూకడానికి ప్రయత్నించింది. వెంటనే ముందు చూపుగా బైన్సాకు చెందిన బీజేపీ కార్యకర్తలు రాజేశ్వర్, సాయినాథ్ పటేల్ సభకు వెళ్తుండగా యువతి గమనించి వెంటనే ఆమె ఆత్మతో గల వివరాలు తెలుసుకొని బాసర పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆమె వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులు పిలిపించి పోలీసు వారు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్లో హెచ్ఐసిసిలో 9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధికి పీఎం మోదీ సహకారం కావాలి. హైదరాబాద్లో ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తిచ్పల్లి మండలంలోని బృందావన్ గార్డెన్, నిజామాబాద్ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో పలు వివాహాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఓటరు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసుకోవాలి. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచన. పకడ్బందీగా బాసర సరస్వతి అమ్మవారి మాస్టర్ ప్లాన్ అమలు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేష్ మిశ్రా.
తెలంగాణ ఉద్యమకాల డిమాండ్లకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకాల సంఘాలతో కల్వకుంట్ల కవిత సమావేశం. నిజామాబాద్ నగరంలో మహారాణా ప్రతాప్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హిందువుల్లో ఐక్యత పెరగాలి, సనాతన ధర్మం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఇందూర్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడిన మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్. నగరంలోని సుభాష్ నగర్లో స్కేటింగ్ శిక్షణకు ఆదరిస్తున్న విద్యార్థులు. వేసవిలో శిక్షణ పొందుతున్న అధిక సంఖ్యలో విద్యార్థులు. K6 స్పెషల్ ఫోకస్. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ ప్రధాని మోదీ సభకు నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా తరలి వెళ్లిన బీజేపీ నాయకులు. 250 ఆర్టీసీ బస్సులు, కార్లలో పెద్ద సంఖ్యలో బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.